అమరావతి రుణాలు రాష్ట్ర అప్పుల పరిమితిలోకి రావు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజా చౌధరి వెల్లడి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ధరి వెల్లడించారు. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలో లెక్కించకూడదని నిర్ణయించామని స్పష్టం చేశారు. నూతన రాజధాని అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, సచివాలయం, రాజభవన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత మొత్తం ఇచ్చింది? భవిష్యత్తులో ఏమైనా అదనపు మొత్తం కేటాయించే ప్రణాళిక ఉందా? రాజధాని ప్రాంత అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయిస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందా? నెరవేర్చుంటే అది ఏపీ ఎస్ఆర్బీఎం పరిధిలోకి వస్తుందా? అని లోక్సభలో వైకాపా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాజధానిలో మౌలిక వసతులకు 2,500 కోట్ల సాయం. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం కింద ఆంధ్రప్రదేశ్కు 6,700 కోట్లు ఇచ్చింది. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం, అమరావతి సమ్మిళిత, సుస్థిర రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి 6,700 కోట్ల చొప్పున బహుపాక్షిక రుణాన్ని ఆమోదించడం, సంతకం చేయడంలో కేంద్రం సహాయం చేసింది. అమరావతి ప్రభుత్వ సముదాయంలో ముఖ్యమైన మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ రుణ సాయం ఉపయోగపడుతుంది. ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ రుణాల పంపిణీ ఇంకా జరగలేదు. ప్రస్తుత ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10%, గరిష్టంగా 1,500 కోట్లు మించకుండా ప్రత్యేక సాయంగా ఆంధ్రప్రదేశ్కు కౌంటర్పార్ట్ ఫండింగ్ సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు అందిస్తున్న రుణాన్ని ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిలో లెక్కించకూడదని నిర్ణయించాం అని కేంద్ర మంత్రి వెల్లడించారు.